ఎంతైనా మనం అందరం ఒకటే గూటి పక్షులు హ్యాప్తున్నాం కదా. గూట్లలో పక్షులుగా కానీ పిట్టేయడం బెటర్ అంట. గోడలు కడుతున్నారు మనుషుల మధ్యలో అన్నారు. డెఫినెట్లీ. సో మా రేటింగ్ సిస్టమ్ లో గోడలు పక్కన పెట్టేసి ఇప్పుడు పిట్టలు వెళ్తాం. పిట్టలు కాదు, వేరే పిట్టలు దొర. ఎస్, ఫ్రమ్ ద పిట్ట కూడా. హలో గైస్ అండ్ వెల్కమ్ టు ద ఎపిసోడ్ ఆఫ్ ద పిట్టగోడ రివ్యూస్. అండ్ ఈసారి మేము చూసిన ఫిలిం పేరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఎస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మన విశ్వకర్ణాస్ ఆనెస్ట్ అటెంప్ట్ అట్ ట్రైయింగ్ ద గోదావరి యాక్సెంట్. ఎగ్జాక్ట్లీ, అది an attempt which he మిక్స్ చెప్తాం వస్తాం అక్కడికి. అయితే అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేస్తే ముజాకి వచ్చేస్తే ఎట్లా అనిపించింది సినిమా? ఇనిషియల్ థాట్స్. సినిమా ఫస్ట్ హాఫ్ ఇన్న మాదిరి లేపుడు లేపిండు. ఓకే, ఐ రియలీ లవ్ ద స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. సెకండ్ హాఫ్ లో స్లైట్లీ లాగ్ ఉండే, బట్ ఓవరాల్ గ్రేట్ ఫిల్మ్. ఐ కెన్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. థియేటర్ చూడొచ్చు. సో బేసిక్ గా చాలా టైం తర్వాత మధ్యలో అన్ని కొంచెం మీడియం సినిమాలు వచ్చాయి. ఇది కొంచెం ఏమంటారు బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ లాగానే అని చెప్పుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి డెఫినెట్ గా గివ్ ఇట్ అ షాట్. సో కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్, మన లంకరత్న ఫ్రమ్ ద బొబ్బర్ లంక, అక్కడ వాళ్ళకి ఏవైతే రిచువల్స్ ఉంటాయో పగ అనేది చాలా సెంట్రల్ థీమ్ మొత్తం అంతా ప్లే చేస్తుంది. అది కాకుండా ఒక నోబడీ నుంచి ఎలా ఒక పెద్ద పర్సన్ అయ్యి దాని తర్వాత యాంటీ హీరో అనే రోల్ బేసిక్ మొత్తం హీరో. లైక్ ఫస్ట్ మోటివ్స్ వెళ్ళవు, తర్వాత వెళ్ళిన తర్వాత దర్ సమ్ గ్రే షేడ్స్ అవన్నీ బయటకు వస్తా ఉంటాయి. డోంట్ స్పాయిల్ ద ఫిల్మ్ ప్రణవ్. స్పాయిల్ కాదు, ఇది నేను ట్రైలర్ నుండి చెప్పినా. ఓకే ఓకే, సో బేసికలీ ప్లాట్ అది. అండ్ క్యారెక్టర్స్ చాలా డైవర్స్ గా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ ముందు తీసుకెళ్తా ఉంటాయి ప్లాట్ ని. సో ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే పువర్లీ రిటర్న్ క్యారెక్టర్స్ లేవు. అంటే ఇంపార్టెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఇది రైటింగ్ వైజ్ చూస్తే ఏమంటారు మొత్తం స్టోరీ వైజ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ రిటర్న్. సైడ్ క్యారెక్టర్స్ కానీ ప్రతి క్యారెక్టర్ వెయిట్ ఉంది అనమాట. మన కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మన క్రేజీ అన్న విశ్వక్సేన్ అన్న ఇష్రేషన్ అన్నట్టు అంతా ఎహెత్తాడు. అయితే విశ్వక్ ఐ కెన్ సీ మన్ హీస్ లైక్ వాట్ 29 ఇప్పుడు. ఆల్రెడీ మంచి మాస్ సినిమాలు, మంచి లైనప్, లాట్ ఆఫ్ యంగ్ హీరోస్ ఏమంటారు లైనప్ చూసుకోవాలని ట్రై చేస్తారు. బట్ వాట్ ఈస్ ద డైవర్స్ మ్యాన్, ఇంత డైవర్స్ నేచర్ ఉంటుంది ఫిల్మ్స్. గామి దగ్గర నుంచి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇట్స్ కంప్లీట్ రెల్మ్ షిఫ్ట్ అన్నమాట. మళ్ళీ అశోకవనం హీడస్ అవన్నీ క్రేజీ. సో మళ్ళీ మన నేహా శెట్టి ఇంకా అంజలి వచ్చేసి ఇద్దరు స్టోరీని ముందు తీసుకెళ్తా ఉంటారు. అండ్ ఆయన మోటివేషన్స్ కి కారణం అవుతా ఉంటారు, విచ్ ఇస్ గ్రేట్ ఫర్ క్యారెక్టరైజేషన్. అవును, రెస్ట్ అది కాకుండా మన నాసర్ గానీ ఇంకా వేరే ఏమంటారు గోపాల్ అందరూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఎందుకంటే కొంచెం ఇచ్చాడు డైరెక్టర్ ఏమంటారు వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం. సో ఓవరాల్స్ డీసెంట్ జాబ్ అది. కాదు నెగటివ్ షేడ్స్ విలన్స్ లోపల వచ్చినప్పటి నుంచి యూ ఫీల్ దెర్ ఇస్ వన్ ఇది టు ద ఫిల్మ్. దెర్ ఇస్ నాట్ హీరో వస్తున్నాడు కొట్టేస్తున్నాడు వెళ్తున్నాడు. ఇట్స్ నాట్ దాట్. మేజర్ క్రిటిసిజం ఏంటంటే ఒకటే, అంటే మన విశ్వకర్ణ ఈజ్ ద ప్లస్ ఫర్ ద ఫిల్మ్. అంటే మీకు ఏమంటారు యాక్సెంట్ సరిగ్గా పట్టలేక కొన్ని దగ్గర చాలా బాగుంది, కొన్ని దగ్గర అనిపిస్తుంది ఇతను కాదు అక్కడ కష్టపడుతున్నాడు. అవునవును, అది పని చేస్తున్నాడు, నువ్వు కూడా పని చేస్తున్నావు. సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మేజర్ ఫ్లా వచ్చేసి కొన్ని దగ్గర కలరింగ్, లైటింగ్ ఇన్కన్సిస్టెన్సీస్. కొన్ని లైటింగ్ మీకు క్రేజీ అనిపిస్తుంది, అరే ఏం ఫ్రేమ్ అనిపిస్తుంది. బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి ద థియేటర్ విచ్ వి వెంట్ టు. ద స్క్రీన్ క్వాలిటీ వాజ్ లిటిల్ బ్యాడ్. నో స్క్రీన్ క్వాలిటీ పక్కన పెట్టినా గానీ లైటింగ్ అయితే చూడొచ్చు కదా, ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. కలరేషన్ గానీ కలర్ ఏంటంటే కొన్ని దగ్గర హైలైట్స్ బర్న్ అయిపోయినాయి. ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ దిస్ మ్యాన్. ఇంత కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఎంత బాగా తీయొచ్చు. సో కెమెరా ఇంత టైం తీసుకోరు యాక్చువల్లీ. దట్ కుడ్ బి ఫిక్స్డ్. పోస్ట్ పోన్ అయింది. సో ఈ చిన్నవి పోస్ట్ పోన్ తర్వాత ఆడియన్స్ ఏమంటారు చూడరు, బట్ ఇట్ మ్యాటర్స్. మ్యూజిక్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది అసలు. క్రేజీ. యువన్ శంకర్ ఆఫ్టర్ లాంగ్ టైం మధ్యలో ప్రాబ్లం కూడా అయిందంట ఆయనకి, హెల్త్ అదంతా. సో చాలా సార్లు ఒక యువన్ శంకర్ వాయిస్ వల్లనే కొన్నిసార్లు అక్కడక్కడ లేస్తా ఉంటుంది. సో ఓవరాల్ టెక్నికల్ ఇస్ గుడ్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదంతా పంచాయతీ పక్కన పెడితే కత్తి కడుతున్నావు. కత్తా పెట్టద్దాం, పెట్టేసి నీ పేరే పెడతా ఇట్లా. ఎందుకురా నా మీద పగ. అంతే రివెంజ్ నాగేశ్వరరావు. సో ఏమంటావు సినిమాకి ఎంత ఇచ్చో, ఎన్ని పిట్టలు కాల్చి? సినిమా కెన్ బి పిట్టలు ఫర్ 3.15. 3.15 ఇస్ అ గుడ్ స్కోర్. బేసిక్ ఏం లేదు, వెళ్ళి ఏమంటారు ఎంజాయ్ చేయొచ్చు. వేరే సినిమాలు కూడా ఇప్పుడు తెలియదు ఎట్లుంటాయి, ఇంకా చూడాలి.
సో మన విశ్వకన్నకి డైరెక్టర్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. అన్ని ఓవరాల్ స్టోరీ కోసం అయితే లెట్స్ విల్ హ్యావ్ అ గుడ్ టైం. డిసప్పాయింట్ అయితే కాదు. ప్లీజ్ చూడండి, సినిమా ముఖ్యం. ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎస్. మేకప్ టచ్ అప్ Touch up. ఓకే యాక్షన్ చెప్పు.